పనిలో మనం ఫెయిల్ అయ్యాము అంటే చాలా వరకు ఆ పనిని మళ్ళీ చేయడానికి సాహసం చేయము. అక్కడితో అది వదిలేసి మన వల్ల కాదులే, మనం ఏమి చేయలేము అనుకునేస్తాం. అదీ కాక పక్క వాళ్ళు అనే మాటలకి సగం మళ్ళీ ఆ పనిని స్టార్ట్ చేయడానికి కూడా ఆలోచించం. ఒక్కటి చెప్తా చూడండి, ఎవరో ఏదో అన్నారనో, ఎవరో ఏదో అంటున్నారనో, ఒక్కసారి ఫెయిల్ అయ్యాడు వీడికెందుకు అంటున్నారనో నీ పనిని ఆపకు. వాళ్ళకి నీ గురించి తెలియదు, నీ కెపాసిటీ నీకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే అక్కడ ఏదో తప్పు చేయడం వల్ల, లేదా నువ్వు వేసుకున్న ప్రణాళిక కరెక్ట్గా లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యి ఉంటావు. ఇప్పుడు నీకు తెలుసు ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో. ఇక్కడ నువ్వు ఏమి తప్పులు చేసావో రాసుకో, ఆ తప్పులను ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలుసుకో, నీ మైండ్ రిఫ్రెష్ చేసుకో, మళ్ళీ ఆ పనిని స్టార్ట్ చేయి. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇక్కడ చూడండి, అందరికీ తెలిసిన విషయమే. ఒక వ్యక్తి ప్రపంచానికి వెలుగునివ్వాలి అని అనుకుని ఒక పని స్టార్ట్ చేశాడు. అది ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయ్యింది. మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు, కానీ సాధించలేకపోయాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇలా ఫెయిల్ అయిన ప్రతిసారి ఎవరు ఎన్ని అంటున్నా తనకు తాను సపోర్ట్ చేసుకుంటూ, సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. అలా 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ 1000 టైమ్స్ చేసిన తర్వాత 1000సారి తను అనుకున్నది సాధించాడు. బల్బుని కనుగొన్నాడు. అతనే థామస్ అల్వా ఎడిసన్. ఆయన అన్నిసార్లు ఫెయిల్ అయినా ఓ లెసన్గా తీసుకున్నాడు, అందుకే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. ఒక్క మాట, నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు అంటే అందులో నువ్వు ఏమి నేర్చుకున్నావో తెలుసుకో. మళ్ళీ ఆ పనిని మొదలుపెట్టు, ఆపకు. నువ్వు అనుకున్నది తప్పక సాధిస్తావు.